హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వచ్చేసి గులాబ్ జామున్ చేసుకుంటున్నామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే గులాబ్ జామున్ పిండి అండి. సో నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి. సో అవి కాచి చల్లార్చిన పాలండి. సో ఇవి వచ్చేసి ఇలాచి అండి. ఇది వచ్చేసి సాల్ట్, కొంచెం స్వీట్లో సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ మారుతుంది కదా, సో దానికోసమని. మనకి ఒకవేళ స్వీట్నెస్ సరిపోకపోతే ఇది వచ్చేసి షుగర్ అండి, కొంచెం జస్ట్ ఉండి లేనట్లుగా యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి గులాబ్ జామున్ పిండి అండి. సో ఇది వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను ఇది. సో ఇది సెకండ్ థర్డ్ టైం అనుకుంటా నేను చేయడం ఈ పిండితో. అసలు చాలా బాగా వస్తాయండి గులాబ్ జామున్. ఒక్కసారి గౌరిచ్ అని చెప్పేసి ఈ బ్రాండ్ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆ కప్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ ఉంటుంది కదండి. సో ఇంకా దాన్ని అయితే మనం మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఆ పిండి ఇందులో బౌల్లో వేసేసి, నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి, ఉండి లేనట్లుగా కొంచెం చాలు. సో అది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాచి చల్లార్చిన మిల్క్ ఉన్నాయి కదండి. సో ఇవి వేసుకొని ఇంకా మనకి కావాల్సినట్లుగా మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే కలపడం స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ అయిపోని వచ్చిందండి కలపడం కూడా. సో మన చపాతీ పిండి ఉంటుంది కదండి, సో అలా చాలండి ఆ కన్సిస్టెన్సీ. సో నాదైతే ఇదిగో చూడండి, కలపడం అయితే ఫినిష్ అవుతుంది. సో ఇందులో కొంచెం అయిపోయిన తర్వాత లైట్గా గీ వేసుకుందామండి, కొంచెం జస్ట్ అలా గార్నిష్కి. సో చాలండి. ఇంకా ఒకసారి మీరు చూడండి ఇలా. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో ఇదైతే మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఒక 15 to 20 మినిట్స్ సైడ్కి పెట్టేద్దాం దీన్ని వచ్చేసి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇది ఉంటుంది కదండి, దానిది సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, పాకంకి అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం షుగర్ వేసానండి. సో బెల్లం మీద ఎక్కువ వేసాను. సో ఇప్పుడైతే మనం వచ్చేసి గులాబ్ జామున్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇక్కడ చూసారు కదా, కొంచెం ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసేసుకొని ఇలా ప్రెస్ చేసినట్లుగా అనాలండి. సో ప్రెస్ చేసినట్లుగా అనిన తర్వాత చూడండి ఇలా బాల్లా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా, కొంచెం ప్రెస్ చేశాను కదా, సో క్రాక్స్ అట్లా ఏం రాకుండా ఉంది. చూసారా, ఇలా వస్తే బాగుంటుందండి. సో సో ఇక్కడైతే బాల్స్ చేస్తూ ఉన్నానండి. సో 1 by 1 చూసారా, అలా ప్రెస్ చేస్తే ఏంటంటే లోపలికి గాలి అనేది పోకుండా క్రాక్స్ రాకుండా ఉంటాయండి. సో ఆయిల్లో వేసాక అలా సపరేట్ కూడా కాకుండా ఉంటాయి. సో బాల్స్ చేయడం అయితే అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసి, ఇంకా అవి వచ్చేసి లిక్విడ్ ఉంటుంది కదండి, గులాబ్ జామున్ లిక్విడ్. సో ఇంకా అందులో వేసేయడమే, అంతేనండి. ఇంకా గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అండి. సో కొంచెం ఆ ఒక్కటేనండి, బాల్స్ చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తే నీట్గా వస్తుందండి. అంతే, ఆ ఒక్క ట్రిక్ ఉంటే చాలు ఈ గులాబ్ జామున్కి. సో అంతే అండి, నా గులాబ్ జామున్ చేయడం అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది చూసేయండి. మా పాప మార్నింగ్ అడిగిందండి, సో నేను చేశాను తను వచ్చేసరికి. చేశాక చూపిస్తాను. బాగుంది మమ్మీ. మమ్మీ నేను మార్నింగ్ అడిగాను, అందుకనే నేను వచ్చేలోపు చేసావా? ఎస్. రామా తింటా. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాపకు అని చెప్పేసి తీసానండి. సో మీకు చూపిస్తున్నా చూడండి, డెలిషియస్ ఎమ్మె గులాబ్ జాము. సో మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి, తనకి చాలా ఇష్టం గులాబ్ జామున్. సో ఇంతేనండి, సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.